హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కాలీఫ్లవర్ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికి కావాల్సింది పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను. 10 పచ్చిమిరపకాయలు, కొంచెం ఫ్లేవర్ కోసం ఎండుమిరపకాయలు కూడా ఒక 3 తీసుకున్నాను. ఇంకా 3 వెల్లుల్లి రబ్బలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు అండి. అంతే. టమాటాలు ఒక 3 కావాలి. కాలీఫ్లవర్ ఏమో హాఫ్ తీసుకున్నాను, మొత్తం ఫుల్గా చేయలేదు, హాఫ్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నది మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, ఇక అల్లం, వెల్లుల్లి అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. రైస్లోకైనా, దోశల్లోకైనా, డెఫినెట్గా ఇడ్లీలోకైనా, ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఊతప్పంకైనా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టే. నాకైతే చాలా బాగా వచ్చింది. పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం ఎక్కువే పడతాయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పచ్చళ్ళకి మాత్రం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. చింతపండు కూడా వేయాలండి, అది తర్వాత నేను కాలీఫ్లవర్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. కొంచెం ఊరికే టమాటాలు వేస్తాం కానీ కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, డిఫరెంట్ వస్తుంది టేస్ట్ చింతపండు వేస్తే. చూడండి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడు పల్లీలు పచ్చడి ఇవే కదా తినేది, కొబ్బరి పచ్చడి, పల్లీ పచ్చడి అని. ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా ఇలా డిఫరెంట్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది నేను నైట్ డిన్నర్లోకి చేశానండి, దోశలోకి. నాకు చాలా బాగా వచ్చింది. ఇలా నేను చేసే ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఇదిగోండి, ఫ్రై అయిపోయేవి. ఇక పచ్చిమిరపకాయలు కూడా, ఇక అల్లం, వెల్లుల్లి అన్నీ ఫ్రై అయిపోయేవి. ఇవేమో కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి, వేడి మీద మిక్సీ వేసుకోవద్దు, బ్లేడ్లు పాడైపోతాయి. ఇది పక్కకు తీసుకొని ఈలోపు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్, టమాటాలు, అవి కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బాగా డ్రై అయిపోవాలి. ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం 1 వీక్ ఉంటుందండి, ఏం కాదు. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలి. సమ్మర్ వస్తుంది కదా, పచ్చళ్ళు ఏమైనా బయట ఉన్నా పాడైపోతాయి. ఇది రోటి పచ్చళ్ళ గురించి చెప్తున్నాను నేనైతే. రోటి పచ్చళ్ళు మాత్రం బయట ఉంచకండి, ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మాత్రం 1 వీక్ అయినా ఉంటుంది పచ్చడి. ఎందుకంటే మనం అన్నీ మంచిగా ఫ్రై చేసేస్తాం కదా, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ అవి కూడా ఫ్రై చేస్తాం కదా. అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లంలో ఏం వాటర్ లేకుండా అవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ కాలీఫ్లవర్ను, టమాటా కూడా మంచిగా ఫ్రై చేసుకుంటాం కదా, వాటర్ అనేది ఉండదు. అందుకే 1 వీక్ అయినా స్టోర్ ఉంటుంది. పోపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. పోపు వేసుకోకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. పోపు వేసుకుంటే బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే. టేస్ట్ కూడా, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పోపు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, అది మీ ఇష్టం. ఇదిగోండి, అదే ఆయిల్లో నేను కాలీఫ్లవర్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా ఇవి కూడా చల్లగా అయ్యాయి, ఇవి కూడా మిక్సీ పట్టేద్దాము. ఈ మిక్సీ పట్టే ముందు కొంచెం 1 స్పూన్ జీలకర్ర మాత్రం వేసుకోండి, బాగుంటుంది. జీలకర్ర వేసుకుంటే మంచిది కూడా, మన డైజెషన్కి కూడా మంచిది. ఎందుకంటే ఇలా కచ్చపచ్చగా ఫ్రై చేసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఏమో ఈ కాలీఫ్లవర్, టమాటా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు మాత్రం 3 తీసుకోండి, టమాటాలు ఉంటేనే బాగుంటుంది పచ్చడికి మాత్రం. నేను ఇది బాగా పండువే మంచిగా ఉన్నాయి, దేశవాడ టమాటాలు అండి ఇవి. అదే నాటు అంటాం కదా, నాటు టమాటాలు బాగా పుల్లగా ఉన్నాయి, చాలా బాగున్నాయి టమాటాలు. అయితే ఒక కాలీఫ్లవర్ హాఫ్, అంటే మీరు తీసుకున్న సైజు బట్టి, నేనైతే కాలీఫ్లవర్ హాఫ్ తీసాను అందులో, అంతే. ఆ హాఫ్కి ఏమో 3 టమాటాలు వేసాను. ఇంకెందులో కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకోండి. కారం ఏం అవసరం లేదు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదు. ఒక పసుపు, సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కాలీఫ్లవర్ అనేది పైన మాడిపోయి ఇక్కడ లోపల ఉడకదు. కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోండి, తొందరగా అయిపోద్ది. ఇదిగోండి చూడండి, కొంచెం వేగింది కదా, మరొక 5 మినిట్స్ ఉంటే సరిపోద్ది. ఇంక ఇది వేగిన తర్వాత ఇది కూడా మిక్సీ పట్టుకోవడమేనండి. ఎక్కడెక్కడ కొంచెం గట్టిగా అనిపించినా ఆ గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటే అలాగా ఉడికిపోతాయి అన్నమాట. చిన్నగా మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి అలా స్మాష్ చేసుకున్నా పర్వాలేదు. కర్రీకి అయితే మాత్రం ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది కదా కాలీఫ్లవర్ అనేది. ఇలా పచ్చడి చేసేస్తాం కాబట్టి కొంచెం ఎక్కడెక్కడ గట్టిగా ఉన్నా గరిటెతో ఇలా అనిస్తే సరిపోద్ది, తొందరగా వేగిపోద్ది అంతే. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకున్నాం కొంచెం, టేస్ట్ బాగుంటుందండి చింతపండు వేస్తే. ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి,
ఇంక ఇలా వచ్చింది. ఇంక వేగిపోయిందండి. ఇంక వేగిపోయిన తర్వాత మనం పక్కకు తీసుకోవడమే. ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అవి, అందులోనే తీసేసుకోవాలి. ఇక ఇది కూడా బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకోండి, వేడి మీద వేసుకోవద్దు. ఎలాగో సాల్ట్ వేసాం, సాల్ట్ అయితే నాకు సరిపోయిందండి. నేను మరి ఇంకేం వేసుకోలేదు, ఇంకేం యాడ్ చేయలేదు. చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం, డెఫినెట్గా ట్రై చేయండి. వేగిన తర్వాత సైడ్కి తీసుకోవాలండి మొత్తం అంతా మిక్సీ రెండు కలిపి మిక్సీ పట్టుకోవడమే. చాలా బాగుంటుంది ఇది, డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే నేను చేసినట్టు మీకు వస్తుంది. అంతేనండి. ఇక మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవడమే. కచ్చపచ్చగా చేసుకోండి, మరి పేస్ట్ లాగానే బాగోదు. కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అంతేనండి, దీనికి పోపు వేసుకోవడమే. ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోద్ది, మరీ పేస్ట్ లాగానే బాగోదు. చూడండి, టమాటా పీసెస్, కాలీఫ్లవర్ టమాటా పీసెస్ చూడండి కనిపిస్తున్నాయి మీకు. అలా కచ్చపచ్చగా చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది, మరి పేస్ట్లా ఉన్న బాగోదు. రైస్లో కన్నా కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. నేను చేసే ఈ కాలీఫ్లవర్ టమాటా పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా మీరు అదే నా వీడియో చూసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.